అడిగిన ప్రతిసారి బడ్జెట్ లేదనడం చాలా చాలా బాధాకరం. ప్రతి సంవత్సరం ఎన్హెచ్ఎం నుండి మనీ వస్తుందండి, మేము ఆ బడ్జెట్ చూస్తున్నాము, మా మనీ అంతా ఏమవుతుందో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మాకు న్యాయం జరిగించండి. ఏ ఎంప్లాయీకైనా, ప్రైవేట్ ఎంప్లాయీకైనా ఈపీఎఫ్ అనేది కట్ అవుతుందండి. మరి మాకైతే 5 సంవత్సరాలు కట్ చేసి పోయిన సంవత్సరం నుండి ఈపీఎఫ్ కూడా కట్ చేయడం లేదు. మమ్మల్ని మీరు కనీసం కార్మికుల్లా కూడా చూడకండి. 80% ఆడవాళ్ళం ఉన్నామండి. ప్రతిరోజు మా కుటుంబాలను వదిలేసి ఎంతో దూర ప్రయాణం చేస్తూ ఎవరెవరో బండ్లు ఎక్కుతూ మేము పోవాల్సిన పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ లేదు సార్. రూరల్ ఏరియాస్లో ఎంతో కొండ ప్రాంతాలలో పనిచేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో పనిచేసి మా సిహెచ్ఎస్ ఆడవాళ్ళు 3 చనిపోయినారు సార్. వాళ్ళకు కనీసం బాధాకరమైన పరిస్థితిలో మేము ఉన్నాం. ఒక ఎంప్లాయీస్గా ఎవరికి ఇటువంటి కోత అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగాలి. ఇండియా మొత్తం ఇది మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మోదీ గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్క చోట హైక్ ఉంది. ఆయన మన పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు మన గౌరవనీయుల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. మేము భారతదేశంలోనే అత్యధికంగా 40,000 ఇస్తున్నామండి. మా స్టేట్మెంట్స్ ఇస్తామండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ మీరు చెక్ చేసుకోండి సార్. ఏ ఒక్కరికి కూడా 2 సంవత్సరాల నుంచి 40,000 పడిందా? లేదు సార్. మాకు 40,000 పడలేదు. మాకు రావడం లేదు సార్. కనీసం 35,000, 32,000 కూడా రావడం లేదు. మేము దయనీయమైన స్థితిలో ఉన్నాము. మా పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఆ యొక్క ఆవేదనతో మేము ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రతి కడప డిస్ట్రిక్ట్లో 5 రోజుల నుంచి మేము నిర్వధిక సమ్మె చేస్తున్నాం సార్. నిర్వధిక సమ్మె మేము చేస్తున్నప్పటికీ కూడా స్టేట్ వైడ్ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. గవర్నమెంట్ మేము కోరేది అదే, మీడియా మిత్రుల ద్వారా దయచేసి మాకు మీరు న్యాయం జరిగించండి. అంతేకాకుండా ఈ మంత్ శాలరీ కూడా హోల్డ్ చేశారు సార్. అది చాలా బాధాకరం సార్. మేము 25 రోజులు పనిచేశాం సార్. పని చేసి మేము ఈ యొక్క నిరసనకు వచ్చాము. ఆ 25 రోజుల డబ్బులు మాకు ఇవ్వండి సార్. మేము ఏ విధంగా బ్రతకాలి, మా కుటుంబాలు ఏ విధంగా బ్రతకాలి సార్? రెంట్లు కట్టుకోవాలి సార్. రెంట్లు బకాయిలు ఉన్నాయి సార్. ఆ రెంట్లు మీరు చెల్లించండి. మీడియా ముఖం ద్వారా గవర్నమెంట్ మేము కోరేది ఇదే అండి.